మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పోస్టులు అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా సరే, డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు లైఫ్ సైన్సెస్ అయినా, ఫిజికల్ సైన్సెస్ అయినా, లేదంటే ఆర్ట్స్, కామర్స్, ఏ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ చదివిన వాళ్ళైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, వర్క్ ఏంటి అనేది చెప్తాను. అండ్ అట్లనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ రియలా ఫేకా, ఇవి రియల్ నోటిఫికేషన్సా ఫేక్ నోటిఫికేషన్సా అని అడుగుతూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇది ఐసిఐసిఐ అఫీషియల్ పేజ్ ఇది అంటే ఇది అఫీషియల్ న్యూస్ అన్నమాట. బ్యాంక్ పేజ్లోంచి తీసిన న్యూస్ తప్ప నేనేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్తున్న ఫేక్ న్యూస్ అయితే కాదు, రైట్? అండ్ ఇట్లాంటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇట్లాంటి ఇంకా ఎన్నో జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ మీకోసం ఇస్తూనే ఉంటా. ఇక వీడియో విషయానికి వస్తే, జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే పొజిషన్ టైటిల్ అంటే జాబ్ ఏంటి అంటే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, గ్రేడ్ వచ్చేసి ఆఫీసర్ ఆర్ సీనియర్ ఆఫీసర్. సో మన ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఇవి, సీనియర్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. అండ్ పర్పస్ ఆఫ్ ద జాబ్ చూసినట్లయితే, అంటే ఏంటి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని చూసినట్లయితే, ద పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్. కస్టమర్కి సంబంధించిన సందేహాలు, డౌట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డౌట్స్ కావచ్చు, లేదంటే సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకు బ్యాంక్ విషయంలో. సో అట్లాంటి వాటిని అన్నింటినీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఈ కస్టమర్ సర్వీస్ అంతా కూడా చూసుకుంటారు. అండ్ అట్లనే ఎఫిషియంట్ కస్టమర్ సర్వీస్, సో వాళ్ళ సందేహాలు తీర్చాలి. అండ్ అట్లనే ఎఫిషియంట్ కస్టమర్ సర్వీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదన్నమాట జాబ్ డిస్క్రిప్షన్. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే, హ్యాండ్లింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్, కస్టమర్స్కున్న కంప్లైంట్స్, క్వైరీస్ని ఫోన్ ద్వారా అయితే మనం పరిష్కరించాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒక రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం కూడా ఫోన్ ద్వారానే. మనకు ఫోన్ ఇస్తారు. సో ఆ ఫోన్లో కస్టమర్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఉంటాయి, రైట్? అండ్ అట్లనే కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ అని కాల్ చేస్తారు కదా. సో అట్లా మనకైతే కాల్ చేస్తారు. మనకు ఏదైతే సొల్యూషన్ ఉంటుందో అదైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలవెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? కీ స్కిల్స్, మరి స్కిల్స్ ఏముండాలి అంటే ఏం లేదు, ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. లేదు మాకు ఓన్లీ హిందీ వచ్చు, లేదు మాకు ఓన్లీ హిందీ మాత్రమే, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చు అన్నా కూడా అప్లికేషన్ అయితే చేయండి. అప్లికేషన్ చేయడంలో తప్పేం లేదు కదా. సో ఒక లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, అయితే షిఫ్ట్స్ ప్రకారం వర్క్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ మిమ్మల్ని అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అని వేస్తే కూడా, ఒకవేళ అట్లాంటి షిఫ్ట్స్ అలాట్ చేసినా కూడా వర్క్ చేసేటట్టు ఉండాలని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఓకే, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూడండి. గ్రాడ్యుయేట్ విత్ 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో, అంటే డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 0 to 4 years ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఎక్స్పీరియన్స్ మొత్తమే లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదన్నమాట జాబ్ డిస్క్రిప్షన్. అండ్ లొకేషన్ చూసినట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి పొజిషన్స్ అని చూసినట్లయితే, హైదరాబాద్లో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఇండోర్, గౌహతి, తానే. సో మనకు హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో మనకు పొజిషన్స్లో మనకు కనుక జాబ్ వచ్చిందంటే మంచిగా ఎంచక్కా జాబ్ చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ చూసాం కదా, 0 ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ 4 years ఉన్న వాళ్ళు, 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ అప్లై నౌ కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ మీరు అప్లై నౌ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే పూర్తిగా చేసేసేయచ్చు, రైట్? అండ్ మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే, మేము అప్లికేషన్ చేస్తామనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అప్లికేషన్ లింక్ ఇచ్చాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా నేను అప్లికేషన్ లింక్ పిన్ చేసి పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి జాబ్ అప్డేట్స్ ఇంకా ఎన్నో మీకోసం ఇస్తూనే ఉంటాం, రైట్? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.